ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ కార్పొరేషన్ కి సంబంధించి తొలి ఫలితం వచ్చేసింది. బీజేపీ ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ లీడ్ కనబరుస్తోంది. విజయం దిశగా బీజేపీ దూసుకుపోయే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే పూర్తి స్థాయి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. బీజేపీ శ్రేణులు కొంత ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ తొలి ఫలితంతోనే. సో నెక్స్ట్ ఫలితం ఏ విధంగా ఉండబోతుందో చాలా స్పష్టమైనటువంటి సంకేతం తొలి ఫలితంతో నమోదైందని చెప్పి బీజేపీ శ్రేణులు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కరీంనగర్లో తాజా పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా బ్యూరో చీఫ్ విజయ్ అక్కడి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, తొలి ఫలితం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బీజేపీ లీడ్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ బీజేపీ శ్రేణులు ఏమంటున్నారు? పూర్తి స్థాయి ఫలితం రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఇవ్వండి. అయితే కరీంనగర్ సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కాస్త ఆలస్యంగా వెలువడుతున్నా కూడా చాలా స్పష్టంగా ఇక్కడ బీజేపీ ఆధిక్యత కనపరుస్తుందని చెప్పుకోవాలి. అందరూ అంచనా వేసినట్టుగానే కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ ఈ ఎన్నికను చాలా సీరియస్గా తీసుకున్నారు. బీజేపీ అధిష్టానం కూడా ఈ ఎన్నిక మీద చాలా సీరియస్గా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఎలా అయినా సరే ఈసారి కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎగరవేయాలనేటువంటి ఉద్దేశంతో మొదటి నుంచి కూడా ఎన్నికల సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా, ఆ యంత్రాంగం అంతా కూడా పనిచేసిందని చెప్పాలి. అందుకు తగ్గట్టుగానే మొత్తం 66 డివిజన్లు కాను కరీంనగర్ కార్పొరేషన్ ఫలితాల్లో మొదటి తొలి ఫలితం అంటే ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయో ఈ పోస్టల్ బ్యాలెట్ల ఫలితాల్లో చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యత కనిపిస్తుంది. 66 డివిజన్లో 42కు పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలో కొనసాగుతుంది. కాంగ్రెస్ కేవలం 9 నుంచి 10 స్థానాల్లో, ఇక బీఆర్ఎస్ 3 స్థానాలకు మాత్రమే పరిమితమైందని చెప్పాలి. ఇతరులు కూడా ఎంఐఎం కూడా ఇక్కడ కాస్త ఒక 2, 3, 4 డివిజన్లో మెజారిటీ కనిపిస్తుంది అనుకున్నప్పుడు కూడా ఎంఐఎం ఇప్పటివరకు ఖాతా తెరవలేదు ఆధిక్యతలో అని కూడా చెప్పవచ్చు. అయితే చాలా స్పష్టంగా బీజేపీ వన్ సైడ్లో ఉంది. అందరూ ఊహించారు కాస్త 34 స్థానాలు గెలుస్తుందా లేదా, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందా లేదా అనేటువంటి ఆసక్తి అన్ని పార్టీల్లో కూడా ఉంది. అయితే బీజేపీ మాత్రం మొదటి నుంచి చెప్తుంది ఖచ్చితంగా ఈ కరీంనగర్ స్థానాన్ని, కార్పొరేషన్ స్థానాన్ని తాము కైవసం చేసుకుంటామని చెప్తుంది. అందుకు తగ్గట్టుగానే ఫలితాల సరళి కూడా వెలువడుతోంది. ప్రస్తుతం మనతో బీజేపీకి సంబంధించినటువంటి కరీంనగర్ నగర కీలక నాయకుడు, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన కూడా 42వ డివిజన్లో ఆయన కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏదైతే ఎన్నికల కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చారు, ఆయనకు కూడా చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యత కనిపిస్తుంది. నేను పూర్తి స్థాయిలో మెజార్టీ సాధిస్తాను, ఇక గెలుపు ప్రకటన రావడమే ఆలస్యం అంటే ఆయన నేరుగా కౌంటింగ్ హాల్లో నుంచి బయటకు వచ్చారు. సో ట్రెండ్స్ ఎలా ఉన్నాయో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో సునీల్ రావు గారు ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీ 42 స్థానాలకు పైగా లీడ్ కనిపిస్తుంది మనకి పోస్టల్ బ్యాలెట్లో. సో నెక్స్ట్ వచ్చేటువంటి రిజల్ట్ కూడా అలాగే ఉండే అవకాశం ఉందంటారా? మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ఒకటి, కరీంనగర్ నగర ప్రజలు ఈసారి స్పష్టమైన వైఖరి తీసుకున్నారు. ఎందుకంటే ఈ కరీంనగర్ నగరంలో అభివృద్ధి కొనసాగాలి. గత 6.5 సంవత్సరాలుగా బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో స్మార్ట్ సిటీ కావచ్చు, అమృత్ కావచ్చు, రకరకాల 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినారో ఆ అభివృద్ధి అంతా కొనసాగాలంటే బీజేపీతోనే సాధ్యం అని చెప్పి ప్రజలు స్పష్టంగా నమ్మారు. మరి ఇంకోవైపు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, ఎంఐఎం కుట్రలను కూడా ప్రజలు చూసినారు. 3 పార్టీలు ఏకమై ఎంఐఎంకి అయితే మేయర్ పీఠాన్ని కట్టబెట్టే కుట్రలు చేస్తూ ఉన్నారో దాన్ని కూడా గమనించినారు. కాబట్టి ప్రజలు స్పష్టమైన వైఖరి తీసుకొని ఈరోజు బీజేపీ మొగ్గు చూపడం జరిగింది. ఈరోజు పోస్టల్ బ్యాలెట్ వస్తే దాదాపు 42 నుంచి 40 స్థానాల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత ఉంది. మెయిన్ కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది. మెయిన్ కౌంటింగ్లో కూడా బీజేపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యత కొనసాగుతూ ఉన్నారు. తప్పకుండా కూడా మెజార్టీ స్థానాలకు మించి మనం బీజేపీ కైవసం చేసుకొని కరీంనగర్ నగర మేయర్గా బీజేపీ అభ్యర్థి తప్పకుండా కూడా మేయర్ పీఠం కైవసం చేసుకోబోతా ఉన్నారని స్పష్టంగా చెప్తాను. దీనికి ప్రజల వద్దకు మనం చేసినటువంటి ప్రచారం కావచ్చు, మా నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు చేసినటువంటి రోడ్ షోస్ కావచ్చు, మహిళా సోదరిమల యొక్క కార్యక్రమాలు కావచ్చు, గడప గడపకు ప్రచారం కావచ్చు, అభివృద్ధి విషయంలో మేము గతంలో చేసినటువంటి విషయాలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కావచ్చు, రాబోయే రోజుల్లో ఏ విధంగా అభివృద్ధి కొనసాగాలంటే బీజేపీ వల్లనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 2 సంవత్సరాల్లో ₹1.50 కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వనటువంటి విషయాన్ని కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం. ఈ ఒక కుమ్మక్క రాజకీయాలు తీసుకెళ్ళాం, అభివృద్ధికి సహకరించకపోయిన విషయాన్ని తీసుకెళ్ళాం. మరోవైపు అభివృద్ధి ఏ విధంగా చేసినాం గత 6.5 సంవత్సరాల్లో, రాబోయే రోజుల్లో కేంద్రం ద్వారా ఈ నిధులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున తీసుకొచ్చి కరీంనగర్ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగిస్తామని కూడా చెప్పినాం. దీనికి ప్రజల యొక్క ఆమోదం లభించింది. 66 డివిజన్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే పోస్టల్ బ్యాలెట్లు చూస్తే 42 వరకు, అంటే వన్ సైడ్ అయితే మాత్రం ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్లో ఉన్న రిజల్ట్ కనిపిస్తుంది. మెయిన్ కౌంటింగ్లో కూడా పోస్టల్ బ్యాలెట్ చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి, తక్కువ సంఖ్యలో ఉంటాయి. కానీ మెయిన్ రిజల్ట్ అందుకు ఒక్కొక్కసారి విరుద్ధంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ట్రెండ్స్ చూస్తుంటే వన్ సైడ్ అంటే 42 పైన వరకే ఉన్నాయి. సో రాబోయేటువంటి తుది ఫలితాల్లో
ఎన్ని డివిజన్లు మీరు గెలిచే అవకాశం ఉందని అంచనా ఉంది? మేము మొదటి నుంచి చెప్తున్నాం, మెజార్టీ మార్కును దాటుతాం, తప్పకుండా కూడా 35 స్థానాల పైచులు గెలుస్తాం అని మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ఆ దిశగా, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ అనేది ఒక మేధావులు, ఉద్యోగస్తులు, మరి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వేసేటు పోస్టల్ బ్యాలెట్ ఎంతో ఆలోచించి కానీ వారు ఓటైనటువంటి వస్తే వాళ్ళందరూ కూడా ఒకవైపు సీరియస్గా మరి బీజేపీ మద్దతు చెప్తూ ఉంటే, సామాన్య మానవుడు కూడా ఈరోజు కరీంనగర్ నగరంలో జరిగినటువంటి అభివృద్ధిని చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిని కొనసాగింపు చేయాలనే ఆలోచనతో బీజేపీకి మద్దతు చేసినారు. మేము తీసుకునే వాళ్ళ అభివృద్ధి నినాదమే. ఈ ఎన్నికల్లో బండి సంజయ్ గారు తీసుకునేది అభివృద్ధి నినాదం. అభివృద్ధిని కొనసాగించాలి, కరీంనగర్ నగరం యొక్క గొప్పతనాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ₹1 న్యాయ పైసలు లేదు, అభివృద్ధి కుంటుపడ్డది గత 2 సంవత్సరాల నుంచి. బీఆర్ఎస్ పార్టీ అక్కడ కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు, వాళ్ళకి ఓటేసినా కూడా అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. కాబట్టి అభివృద్ధి చేయాలంటే, అభివృద్ధి కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని గెలిపించండి, తప్పకుండా నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి బండి సంజయ్ కుమార్ గారు చెప్పడం వల్ల ప్రజలు పూర్తిస్థాయిలో విశ్వసించారు. దానికి నిజంగా ఈరోజు ఫలితాలు రాబోతున్నాయని చెప్పి తెలియస్తాం. సో అదేవిధంగా ఒకవేళ హంగ్ వస్తే, అంటే మ్యాజిక్ ఫిగర్ 66లో 34 స్థానాలు ఏ పార్టీ అయినా కైవసం చేసుకోవాలి. ఒకవేళ బీజేపీ కైవసం చేసుకుని ఒకవేళ రానివ్వటువంటి పక్షంలో మ్యాజిక్ ఫిగర్కి ఆ దగ్గరగా ఆనుకున్నటువంటి పరిస్థితుల్లో క్యాంప్ పాలిటిక్స్ ఏమన్నా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా? మీకు సంబంధించినటువంటి కార్పొరేటర్లను కరీంనగర్ నుంచి వేరే ప్లేస్కి ఏమన్నా తరలించే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు క్యాంపు రాజకీయాలు కాదు, గెలిచినటువంటి అభ్యర్థులందరూ ఒక చోట ఉండడం అనేది ఒక ఆనవాయితీ. ఎందుకంటే 2 రోజుల తర్వాత మేయర్ ఎలక్షన్ ఉంటుంది, డిప్యూటీ మేయర్ ఎలక్షన్ ఉంటుంది. అందరి మధ్యలో ఒక సఖ్యత ఏర్పడడానికి, అందరం కలిసి ఉండడానికి, పార్టీ అధిష్టాన్ని తీసుకుని నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండడానికి ఆ విధంగా ఒక చోట ఉంటాం. మాకు 99.9% పూర్తి ఆధిక్యత వస్తుందని మా నమ్మకం ఉంది. ఒకవేళ ఏమైనా మెజార్టీ మార్కు కొట్టిన స్థితి మాకు చాలామంది లైక్ మైండెడ్ పీపుల్ గెలిచిన వాళ్ళు తప్పకుండా మా వైపు వస్తారు. మాకు ఆ పరిస్థితి వస్తుందని అనుకోవడం లేదు. ఒకవేళ వస్తే మాత్రం చాలామంది కూడా బయట నుంచి మద్దతు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ మద్దతు కూడా తీసుకుంటాం. వారి సహకారంతో కరీంనగర్ నగరంలో మేయర్ పీఠం కవసం తీసుకోవడం జరుగుతుంది. సో ఓకే, అదేవిధంగా వేరే పార్టీలు కూడా, అంటే ఇక్కడ పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంది. బీఆర్ఎస్ ఇప్పుడు వచ్చేటువంటి స్థానాలను బట్టి కూడా బీఆర్ఎస్ ఒకవేళ ఎట్లాగూ గెలవనటువంటి పరిస్థితి వస్తే అప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందా అనేటువంటి ఒక అంచనా కూడా రాజకీయ విశ్లేషణలో కనిపిస్తుంది. అలాంటి పరిస్థితి ఏమైనా ఉండబోతుంది? ఇప్పుడు నేను ఎవరి పేరు తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రజల మద్దతుతోటి మెజార్టీ సీట్లు గెలుస్తున్న పూర్తి విశ్వాసం ఉంది. ఒకవేళ మీరు అన్నట్టుగా 1-2 సీట్లు ముందు తగ్గితే మాకు లైక్ మైండెడ్ ఎవరైతే భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు, భారతీయ జనతా పార్టీ మా సంజయ్ కుమార్ గారి నాయకత్వం పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు, మరి కేంద్రం ద్వారా కరీంనగర్ అభివృద్ధి కొనసాగాలని ఆలోచించే వాళ్ళు, అభివృద్ధి గెలిచిన డివిజన్లలో వారి డివిజన్లలో కూడా అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ వైపు వస్తారు. వారి మద్దతు తీసుకుంటాం. తప్పకుండా కూడా మాకు మెజారిటీ వచ్చినా కూడా, ఒకవేళ మెజారిటీ వచ్చినా కూడా మా వైపు కలిసి వచ్చాలని తీసుకుంటాం. ఒకవేళ మెజారిటీ 1-2 సీట్లు కూడా తప్పకుండా వారి మద్దతు స్వీకరిస్తాం. వారికి కూడా వారి డివిజన్లలో రేపొద్దున భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే కూడా నిధులు అవసరం. ఈరోజు నిధులు లేమితో గత 2 సంవత్సరాలుగా అభివృద్ధి అంతా కుంటుపడిపోయిన పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు మరి నిధులు లేవు, నిధులు ఇచ్చే పరిస్థితులు ఏం చెప్తా ఉన్నారు. మరి నిధులు రావాలంటే మా మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ కుమార్ గారు కేంద్రం నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చినారు. తప్పకుండా కూడా వారు గెలిపించిన డివిజన్ ప్రజల కోసం, వారి డివిజన్ అభివృద్ధి కోసమైనా మాతో కలిసి వస్తారని ఆశిస్తా ఉన్నాం. సో అదేవిధంగా ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఓటింగ్ కూడా చాలా కీలకం కాబోతుంది. సో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఎవరు ఉండబోతున్నారు? ఇప్పటివరకు అయితే 3 ఎక్సెప్షన్ మెంబర్స్ ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా సంజయ్ కుమార్ గారు, మానకొండ ఎమ్మెల్యే గారు, కరీంనగర్ ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్సీలు కూడా 2 ఉన్నారు. వారు కూడా కరీంనగర్లో తీసుకుంటారనే ఆలోచన పార్టీ చేస్తూ ఉంది. పార్టీ నిర్ణయిస్తే మాకు 3 ఎక్సెప్షన్ మెంబర్లు అవుతారు. దానికి అనుగుణంగా 71 మంది మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. మ్యాజిక్ ఫిగర్ 71లో 36 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. దానికి అనుగుణంగా 36 కంటే మేము ఎక్కువ సంఖ్యను సేకరించుకుంటాం. తప్పకుండా కూడా మేయర్ పీఠం కైవసం చేసుకుంటాం. నేను మేయర్గా దిగిపోయే రోజు కూడా చెప్పాను, తప్పకుండా భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉన్నది, భారతీయ జనతా పార్టీ మేయర్ వస్తుంది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ నగరంలో ఏదైతే ఆగిపోయిన అభివృద్ధి, గత 2 సంవత్సరాల నుంచి ఆగిపోయిన అభివృద్ధి, కేంద్రం నుంచి వచ్చే నిధులు తప్పితే రాష్ట్రం నుంచి 1 50 నిధులు రావడం లేదు. పనులన్నీ ఆగిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వాటికి తప్పకుండా నిధులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా నగరంలో ఆగిపోయిన పనులు కూడా ప్రారంభించాలన్నా, ఇవి చాలా గ్రామ పంచాయతీ కొత్తగా కలిపినారు. చాలా శివారు కాలనీస్ ఉన్నాయి. ఆ కాలనీస్ అభివృద్ధి చెందాలన్నా, నగరం నడిమధ్యలో ఏమైనా చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం కావాలన్నా కూడా తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యం. కాబట్టి మేము అందరూ సహకారం తీసుకుంటాం. మేయర్ అభ్యర్థి ద్వారా నగరాభివృద్ధికి తోడ్పడతామని తెలుసు. సో మీ డివిజన్కి సంబంధించి, మీది 42వ డివిజన్, మీరు కూడా కార్పొరేటర్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సో మీ డివిజన్కి సంబంధించిన రిజల్ట్ ఎలా ఉంది? ఇప్పుడు మొదటి రౌండ్ 1000 ఓట్లు మాత్రం లెక్కించినారని చెప్పి నేను తెలుసుకున్నాను. ఆ 1000 ఓట్లలో దాదాపుగా 800 పైచీల కోట్లు నాకు రావడం జరిగింది. దాదాపుగా ఇతరుల మీద దాదాపు 750-800 ఓట్ల మెజార్టీ మొదటి రౌండ్లో నాకు ఉన్నట్టుగా సమాచారం ఉంది. తప్పకుండా విశ్వాసం ఉంది నా డివిజన్ ప్రజలు. నేను 5వసారి మున్సిపల్ కార్పొరేటర్గా గెలుపొందడం. 5 సార్లు కూడా నా డివిజన్ ప్రజలు ఎక్కడ నిల్చున్నా కూడా అక్కడ ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా కరీంనగర్ నగరంలో హైయెస్ట్ మెజార్టీతో గెలిచినటువంటి చరిత్ర నాకు ఉంది. ఈసారి కూడా ఆ చరిత్ర పునరావృతం అనుకుంటున్నాను. ఇక్కడ నా డివిజన్ ప్రజల అభిమానం, వారి యొక్క దీవెన, వారి యొక్క ఆశీస్సుల వల్ల
ఆ విధంగా ఫలితం ఉండబోతుందని ఆశిస్తా ఉన్నాను. రైట్ అండి. సో ఇది బీజేపీ పార్టీ చాలా ధీమా వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ స్థానంలో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం. సో ఇప్పుడు ట్రెండ్స్ ఉన్నట్టుగానే ట్రెండ్స్కు తగ్గట్టుగానే ఆ మెయిన్ కౌంటింగ్ ఏదైతే తుది ఫలితం కూడా బీజేపీకి వన్ సైడ్ మెజారిటీ వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే బండి సంజయ్ ప్రధాన అజెండాగా, బండి సంజయ్ చేస్తున్నటువంటి అభివృద్ధి అజెండాగానే ఇక్కడ ఫలితం రాబోతుందనేది బీజేపీకి సంబంధించిన నాయకుడు మాజీ మేయర్ సునీల్ రావు చెప్తున్నారు. అదే కరీంనగర్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్. మొత్తానికి బీజేపీ శ్రేణులు అయితే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆధిక్యం మాకే చాలా క్లియర్గా కనిపిస్తుందని చెప్తున్నారు. మాజీ మేయర్ సునీల్ రావు 42వ డివిజన్ నుంచి వారు పోటీ చేసినటువంటి క్లియర్గా వాళ్ళు కూడా చాలా ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి చూసుకుంటే కరీంనగర్లో తొలి ఫలితం అంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత వాళ్ళలో ఒక ఉత్సాహం కనిపిస్తోంది. ఎందుకంటే తొలి ఫలితం వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి మొత్తం ఇక అన్ని డివిజన్స్లో కూడా ఇదే రకమైనటువంటి ట్రెండ్ కొనసాగుతుందని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం, మరికొద్దిసేపట్లోనే తుది ఫలితం కూడా రాబోతుంది. మొత్తం ఫలితాలన్నీ కూడా ఇంకో 2 గంటల్లో క్లియర్ అయిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటో కూడా ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.